హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్, వీవర్స్ అండి. సో ఈరోజు ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. ఏంటంటే రాశి ఫలాలు. కొంతమంది రాశి ఫలాలు హెడ్లైన్స్లో చాలా చాలా ఘోరాతి ఘోరంగా పెడతారు. ఈరోజు ప్రమాదం, చనిపోతారు. ఈరోజు అతిపెద్ద గండం ఉంది, చనిపోతారు, మొత్తం చెప్పేస్తాను అని చెప్పేసి కొంతమంది, చాలామంది గురువులు చాలా కరెక్ట్గా చెప్తారండి. కొంతమంది అయితే ఏం కాదండి, ఇలా ఉంటుంది సొల్యూషన్, ఇలా ఉంటుందని చెప్తారు. కానీ కొంతమంది రాశి ఫలాలను ఓపెన్ చేశామనుకోండి, టైటిల్తోనే చంపేస్తారు. ఈరోజు మీకు అతి పెద్ద గండం ఉంది, మీరు చనిపోతారు, మీకు ఒక ప్రమాదం పొంచి ఉంది, ఒక స్త్రీ వల్ల ఇలా పురుషుడు వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి. సో మాకు తెలిసిన ఒక ఆంటీ వాళ్ళు ఆ రాశి ఫలాలు డైలీ ఫాలో అవుతారు. సో ఆవిడకు ఎక్కువగా అది పిచ్చి అండి. అంటే పిచ్చి అనలేము, ఒక రకమైన ఇదన్నమాట. చిన్నప్పటి నుంచి చూసి ఆవిడైతే నాకు చెప్పారు, ఇట్లా దీని మీద ఒకటి చెయ్యి. మొన్న ఆవిడ రాశి ఫలం చూస్తే, మీరు ఎక్కడో ఒక చోట మీకు యాక్సిడెంట్ జరిగి తీవ్ర గాయాల పాలవుతారని చెప్పారంట ఏదో యూట్యూబ్ ఛానల్లో. అది చూసి ఆవిడ చాలా టెన్షన్ అయిపోయి బీపీ తెచ్చేసుకొని షుగర్ లెవెల్ పెంచేసుకున్నారు. రాశి ఫలాలు కొంతమంది మాత్రం ఇలా చెప్తున్నారండి, టైటిల్స్తోనే చంపేస్తున్నారు. దయచేసి అలాంటి రాశి ఫలాలను చూసి మీరు బాధపడి బీపీలు షుగర్లు పెంచుకోవద్దండి. వాళ్ళ బిజినెస్ కోసం అలా చేస్తూ ఉంటారు. చాలామంది పెద్దవాళ్ళు చాలా నిదానంగా అన్నీ మొత్తం నీట్గా చెప్తూ ఉన్నారు. ఏం జరగదండి, భయపడకండి, ఇట్లా అని చెప్పేసి ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి, మన రాశి ఫలాలు చెప్పేవాళ్ళు. సో వాటిని చూడండి, అంతేకాని టైటిల్ని చూసి ఏదో జరిగిపోతుందని రోజంతా భయపడుతూ ఇలా మీరు బీపీలు షుగర్లు పెంచుకోవద్దండి. సో అది వాళ్ళ బిజినెస్ అన్నమాట. అది చేస్తే ఇలా, ఇట్లా చేస్తే ఇలా అని చెప్పేసి. సో మిగతా వాళ్ళవి కూడా చూడండి, ఈ ప్రమాదం నుంచి బయటపడతారు. రోజుల్లో మీకు గండం ఉంది, మీరు చనిపోతారు. కొన్ని నేను కూడా కొంతమంది కామెంట్ పెట్టండి, ఏంటండి టైటిల్ ఇలా పెట్టారు అని చెప్పేసి. చాలా దారుణంగా పెడుతున్నారు రాశి ఫలాలకు టైటిల్స్. దయచేసి అలాంటి టైటిల్స్ని నమ్మొద్దండి. ప్రశాంతంగా ఉండండి. మంచి వాళ్ళు మంచిగా చెప్తున్నారు. భక్తి టీవీలో వచ్చేవాళ్ళు కానివ్వండి, పద్మాకర్ గురువు గారు కానివ్వండి, నెక్స్ట్ చాలా ఉన్నారండి, చాలామంది చాలా మంచిగా చెప్తున్నారు. వీళ్ళందరినీ ఫాలో అవ్వండి, బాగా మంచిగా ఉండండి. ఇలాంటివన్నీ నమ్మొద్దండి. అంటే చనిపోతారు, గండం ఉంది, ఒక పెద్ద స్త్రీ వల్ల మీకు ఆపద రాబోతుంది, ఈరోజు మీరు గడిస్తే బతికినట్టే, ఇలాంటివన్నీ నమ్మకండి. సో మంచిగా చెప్పేవాళ్ళ ఇది ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్, వీవర్స్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.